హోమ్ మేడ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం మీగడను ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చాలా ఇంపార్టెంటే. సో నేను స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ ఎలానో నేను చూపిస్తున్నాను. నేను వచ్చేసి ఒక 1 kg బౌల్ అనేది తీసుకున్నాను. ఈ ఫస్ట్ మనం మీగడ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అనేది కర్డ్ వేసుకోవాలి. ఈ కర్డ్ వచ్చేసి మనకు ఏమంటే మీగడను స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అది అనేది రాదు, కర్డ్ వేసుకుంటే రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీగడ ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 1 kg బౌల్ అనేది పెట్టుకున్నాను కదా, ఇంకొక 1 kg కూడా నేను అలానే ప్రిపేర్ చేసుకొని ఒకటేసారి చేసుకోవచ్చు. సో అలా మళ్ళీ తర్వాత రీయూజ్ కూడా అవుతుంది. లాస్ట్లో మనకు ఒక మజ్జిగలాగా వస్తుంది అనమాట, అది రీయూజ్ అనేది కూడా అవుతుంది. సో అందుకే కర్డ్ వేసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. కలెక్ట్ చేసుకున్నటువంటి మీగడనంతా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇందులో నేను వచ్చేసి ఒక 100 ml వాటర్ అనేది నేను యూస్ చేశాను. కూల్ వాటర్ అయినా ఐస్ క్యూబ్స్, మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇలా మొత్తం మీగడనంతా వేసుకున్న తర్వాత మనకు బటర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో తీసుకుంటున్నాను కదా, ఇలా ఇది మొత్తం బటర్ అనేది ఫామ్ అయిపోయింది మనకు. దీన్ని అనేది మనము ఒక 3 times అనేది వాష్ చేసుకోవాలన్నమాట మంచి నీళ్ళతోటి. నేను అలా 3 times వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న బటర్ని మీరు అలాగే స్టోర్ కూడా చేసుకోవచ్చు. అంటే బ్రెడ్స్కి యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మనం పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నప్పుడు బటర్ వేసుకుంటాం కదా, అలా వేసుకోవచ్చు. లేకపోతే మీరు బటర్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారో అక్కడ అలా యూస్ చేసుకోవచ్చు. ఇది తీసి పెట్టేసి ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, ఎన్ని రోజులైనా పాడవదు. నేను అలానే చేస్తాను. సో ఇది మీకు ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఇది 3 times వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనము చేసుకుందాం. ఇప్పుడు మనం కడాయిలో తీసుకొని ఆ కడాయిలో వచ్చేసి ఈ కలెక్ట్ చేసుకున్న బటర్ని అంతా వేసుకోవాలి. నేను చెప్పాను కదా, మనం బటర్ తీసిన తర్వాత మజ్జిగ అనేది ఉంటుంది, ఆ మజ్జిగని రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దానితోటి మనము 1:3 అనేది, అంటే ఒకటి వచ్చేసి మనం కలెక్ట్ చేసుకున్న మజ్జిగ అయితే 3 వచ్చేసి వాటర్ వేసుకొని మనం మొక్కలకు వేసుకోవాలి. చాలా బాగా పెరుగుతాయి మొక్కలు కూడా. అలాగే అలా కాకుండా ఇంకా ఆ మజ్జిగను అలాగే తీసుకొని అందులో మనము ఊతప్పకు కూడా నానబెట్టుకోవచ్చు. అంటే 3 గ్లాసుల బియ్యానికి ఒకటి వచ్చేసి మినపప్పు అలా వేసుకొని ఊతప్పకు కూడా నానబెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్లో చెప్తాను. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసుకున్న బటర్ని అంతా మనము ఒక బౌల్లో అనేది వేసుకున్నాను చూడండి. ఈ ప్రాసెస్ మొత్తము మనం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చెయ్యాలి. మనకు ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి 10 to 15 minutes అనేది టైం పడుతుంది. మనము ఒక 5 minutesలోనే కరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తము ఎవాపరేట్ అయిపోయి నెయ్యి అనేది వచ్చేంత వరకు మనకు అప్పుడప్పుడు అనేది కలుపుతూ ఉండాలి. మనము ఇప్పుడు చూడండి, నెయ్యి అనేది ఫామ్ అవ్వడానికి స్టార్ట్ అయ్యింది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత మనము అనేది కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. లాస్ట్ 5 minutesలో వచ్చేసి నేను ఒక 2 లవంగాలు అనేది తీసుకొని అందులో వేసాను ఫ్లేవర్ కోసము. లేదంటే మీరు తమలపాకును కూడా యూస్ చేయొచ్చు. నేను తమలపాకు బదులు నేను ఇది వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపరేట్ నెయ్యి అనేది ఫామ్ అయిపోయింది మనకు మొత్తము. ఇప్పుడు అనేది ఫిల్టర్ చేసుకోవాలి మనము, ఆఫ్ చేసి ఫిల్టర్ అంటే లాస్ట్లో మనకు బ్లాక్గా ఉంటుంది కదా, అది అనేది పోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు 1 kgకి నాకు వచ్చేసి ఒక 750 ml దాకా వచ్చిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.